రాఘవ్ చద్దా బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు ర్యాగింగ్ చేసింది ఒక ఆమె, సాయోని ఘోష్ అని. పశ్చిమ బెంగాల్లో మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎటువైపు రావాలి? ఎన్డీఏకి సపోర్ట్ ఇస్తుంది. ఒకప్పుడు శివలింగాన్ని అవమానిస్తూ శివలింగానికి కాండం దొడిగి నానా బీభత్సం చేసి బీజేపీ పార్టీ వాళ్ళని ఇష్టానురీతిగా మాట్లాడిన వ్యక్తి. మమతా బెనర్జీని నెత్తిన పెట్టుకొని చూసుకున్నటువంటి వ్యక్తి. దీదీకి నేను బ్రతికుండగా హ్యాండ్ ఇవ్వను అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఏం మాట్లాడుతుందంటే, ఒక చోట ఎయిర్పోర్ట్లో ఆవిడ దిగితే ప్రెస్ వాళ్ళు అంతా వెళ్ళి అడుగుతున్నారు, మేడం ఏంటి మీరు రాఘవ్ చద్దాని చెడ్డి అని ర్యాగింగ్ చేశారు, ఎన్డీఏకి సపోర్ట్ చేశాడని అంటున్నారు, మరి మీరు ఇప్పుడు అదే చేస్తున్నారుగా, ఏంటి పరిస్థితి అని అడిగితే, నేను మీకు ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు చెప్తా, ప్రజలకి నేను జవాబుదారిని, మీకు కాదు అని చెప్పి. అంటే మీడియాకి చెప్తేనే కదా ప్రజలకు తెలిసేది. ప్రజలకు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు చెప్తారా? చెప్పరు కదా. ప్రజలకు తెలుసు, ప్రజలకు జవాబుదారిని నేను అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. ఇదే సాయోని ఘోష్ రాఘవ్ చద్దా బీజేపీ పార్టీలోకి వచ్చినప్పుడు, మేడం ఆయన బీజేపీ పార్టీలోకి వెళ్ళారుగా, మీ ఒపీనియన్ ఏంటంటే, ఐఎమ్ నాట్ చెడ్డీ, అంటే నేను చెడ్డీని కాదు, నేను సాయోని ఘోష్, నేను అట్లా చేయను, నా రేంజ్ వేరు, నా పవర్ వేరు అన్నట్టుగా బిహేవ్ చేసి. ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే ముందు కూడా ఆమె నా మదిలో మక్కా ఉంది, నా హృదయంలో మదీనా ఉంది అని చెప్పి ఒక పాట కూడా పాడింది. అంటే ముస్లిమ్స్ ఓట్ల కోసం. ఈమె హిందూనే, కానీ ముస్లిమ్స్ ఓట్ల కోసం ఎంతటి పన్నాగం పన్నింది. సాయోని ఘోష్ మీ అందరికీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నేను ఆమె గురించి. ఆమె ఏంటి, ఆమె ఎలా ఈ రాజకీయాల్లోకి వచ్చింది, అంతకుముందు సినిమాలు, సీరియల్స్, వెబ్ సిరీస్, కొన్ని బోల్డ్గా ఉండేటువంటి వెబ్ సిరీస్ కూడా చేసింది. చేయటం తప్పని నేను అనను, ఆమె వృత్తి అది. అంటే ఒక వ్యక్తి తాను ఉన్నటువంటి పార్టీని వదిలేసి మరొక పార్టీలోకి వెళుతున్నాడు అంటే ఆ పార్టీ సిద్ధాంతాలు అతనికి నచ్చకపోవచ్చు, లేదా ఆ పార్టీ అతన్ని ఇబ్బంది పెట్టుండొచ్చు, లేదా ఆ పార్టీలో అతనికి భవిష్యత్తు లేదు అని అతను అర్థం చేసుకొని వెళ్ళిపోతుండొచ్చు. రాఘవ్ చద్దా పరిస్థితి అదే అయిందండి. అరవింద్ కేజ్రీవాల్కి రాఘవ్ చద్దాకి చెడింది. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా తన ఇమేజ్ని బిల్డ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు అని కేజ్రీవాల్ భయపడ్డాడు. మన పార్టీలో ఉండి, ఆప్లో ఉండి తన ఓన్గా ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటే పార్టీకి గుర్తింపు ఉండదు, పార్టీలో వస్తే నాకు గుర్తింపు రావాలి, వేరే వాళ్ళకి గుర్తింపు రాకూడదు అని చెప్పి రాఘవ్ చద్దాని మరికొంతమంది ఆప్ నేతలని, అంటే రాఘవ్ చద్దాతో పాటు మరొక 6 వచ్చారు కదా, వీళ్ళ 6 కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చి, మరి ఇది నిజమో కాదో తెలియదు కానీ గదిలో పెట్టి కొట్టారు అని కూడా రాజస్థాన్కి చెందిన మాజీ ఆప్ అధ్యక్షుడు కూడా చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పాడు అంటే అందులో 50% అయినా నిజమై ఉంటుంది. గదిలో పెట్టి దారుణంగా భౌతిక దాడి జరిగింది అని చెప్తే కనీసం అందులో సగం చెంపదబ్బాయిని కొట్టుంటారని మనం అనుకుంటాం కదా. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ పార్టీలో ఆ రాజకీయ నాయకులు ఉంటారా? రాఘవ్ చద్దా, నేను ఆయన గురించి ఎన్నోసార్లు మాట్లాడాను, మంచి లీడర్, ప్రజల కోసం, ప్రజల పక్షాన నుండి ప్రజల సమస్యల్ని ప్రభుత్వానికి వినిపించేటువంటి గొంతు అతను. అలాంటి వ్యక్తి ఆ పార్టీలో ఉంటే రేపు ఆ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది. ఇతను పర్సనల్ ఇమేజ్ బిల్డ్ చేసుకున్న ఆ పార్టీ నాయకుడు అని అంటారు కదా, ఆ పాయింట్ని అరవింద్ కేజ్రీవాల్ మిస్ అయ్యాడు. దానివల్ల వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చాయి. రాఘవ్ చద్దా బయటకు వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యి అతనితో పాటు మరో 6 నేతలు కూడా వచ్చారు. ఇది రాఘవ్ చద్దా బయటికి రావడానికి కారణం. అతను బయటకు వచ్చినప్పుడు చెడ్డి అది ఇదని అతన్ని ఎగతాళి ఏక్కాళం చేసి, ఇవాళ సాయోని ఘోష్ పరిస్థితి ఏంటండి? ఈమె కూడా అంతే, ఎన్డీఏలోకి రావాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఎందుకు అంటే బెంగాల్ ప్రజలు వీళ్ళని చేత్కరిస్తున్నారు, ఉమ్మేస్తున్నారు, మొహం మీద దొరికితే కొట్టేస్తున్నారు, దారుణంగా చిత్రహింసలు పెడుతున్నారు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. ఒక రాష్ట్రంలో కళ్ళు తెరిచి చూడండి. కొంతమంది ప్రబుద్ధులు ఏమంటున్నారంటే బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకాలు అంటున్నారు. రే బాబాళ్ళు, ప్రజలు డైరెక్ట్ గా ప్రజలు మేమే చేస్తున్నామని చెప్తున్నారు. ఒక నియోజకవర్గంలో జరిగితే బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు అందాం, లేదా ఎక్కడన్నా ఒకసారి నిరసన కార్యక్రమం జరిగితే బీజేపీ పార్టీ వాళ్ళు చేశారు అందాం. ప్రజలు తిరగబడి కొట్టేస్తున్నారు ఎక్స్ఎమ్మెల్యేలని, ఎక్స్ఎంపీలని, నేతల్ని, నాయకుల్ని, డబ్బులు తీసుకున్న వ్యక్తుల్ని, లంచాలు, కమిషన్లు తీసుకున్న వ్యక్తి. అది బెంగాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సాయోని ఘోష్ అనే వ్యక్తికి ఆ పరిస్థితి రాకముందే ఆమె జాగ్రత్త పడి బెంగాల్ నుంచి వేరే చోట ఉంటున్నారంట కొద్ది రోజులు, మళ్ళీ బెంగాల్లోకి వెళుతుంది. ఎప్పుడు వెళుతుంది? ఎన్డీఏలోకో లేదా మరో పార్టీలోకో జంప్ అయ్యి అప్పుడు మళ్ళీ బెంగాల్కి వెళుతుంది. లేదంటే థ్రెట్ ఉంటుంది కదా, ప్రజలు ఆల్రెడీ టార్గెట్ చేశారు కాబట్టి. ఇది సాయోని ఘోష్ మాట్లాడిన మాటలు నేను ఎందుకు మీకు చెప్తున్నాను అంటే, ఒక వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్ళినప్పుడు చెడ్డి, నేను అతనిలాగా కాదు, నేను పులి, ఆడపులి, హవాయి చెప్పులు ధరిస్తా, కాటన్ శారీ కడతా, వైట్ కాటన్ శారీ కట్టి దీదీలాగే తయారవుతా, ఫ్యూచర్ దీదీ నేనే, ఆమెని చోటా దీదీ అని కూడా అంటారు, అంటే చిన్నక్కని. ఈమె బడా దీదీ, చోటా దీదీ, సేమ్ దీదీని ఇమిటేట్ చేసేది సాయోని ఘోష్. ఈరోజు సాయోని ఘోష్ పరిస్థితి అలా ఉంది ఫ్రెండ్స్. అసలు ఏం జరుగుతుంది ఏంటనేది చెప్పడానికే నేను ఈ వీడియో చేయడం జరిగింది. సాయోని ఘోష్ అనే కాదు, ఏ వ్యక్తి అయినా సరే తన యాటిట్యూడ్ తగ్గించుకోకపోతే ఫ్యూచర్ ఉండదు. ఎంత తగ్గి ఉన్నాడో అంత పైకి ఎదుగుతాడు అనేది పెద్దలు చెప్పిన సామెత. అది ఊరికే చెప్పలేదు, ప్రతి విషయాన్ని గమనించే చెప్పుకుంటారు. మరి సాయోని ఘోష్ చూపించినటువంటి పొగరు మాటల మీద మీ అభిప్రాయం ఏంటి?
ఇప్పుడు ఎన్డీఏలోకి వస్తున్నారు కదా, జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా మొహం చాటేసుకుంటుంది. అప్పుడేమో మదిలో మక్కా ఉంది, మనసులో మదీనా ఉంది అని పాటలు పాడింది. మరి ఇప్పుడు మదిలో అయోధ్య ఉంది, మనసులో రాముడు ఉన్నాడని పాటలు పాడుతుందేమో. మరి శివుడు గురించి పెట్టిన పోస్టు ఇవన్నీ చూసిన తర్వాత కూడా బీజేపీ నేతల సాయోని ఘోష్ని తీసుకుంటారా? ప్రస్తుతానికైతే బెంగాల్లో బీజేపీ పార్టీ ఎవరిని తీసుకోవట్లేదు, టీఎంసీ వాళ్ళని. ఎందుకంటే అక్కడ స్థానిక ఎన్నికలు జరగాలి కదా, అలాగే మున్సిపల్ ఎన్నికలు కూడా ఉన్నట్టున్నాయి. ఇవి అయిపోయిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడతారో వాళ్ళని బీజేపీలోకి తీసుకుంటాం అంటున్నారు. అప్పటి వరకు కొత్త వాళ్ళని ఎవరు బీజేపీ పార్టీలో బెంగాల్ నుంచి జాయిన్ చేసుకోవడం లేదు. సువేంద్ర అధికారి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటారు దీని మీద. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.